మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి గ్రహాలు 9, మరి అందులో చివరి గ్రహం కేతు గ్రహం. మరి ఈరోజు కేతు గ్రహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. కేతు గ్రహం గురుపాలిత గ్రహం. మరి ఈయన మీ జన్మ జాతక చక్రం, మొన్న ఒకరు ప్రశ్న అడిగి ఉన్నారు, నాకు లగ్నంలో కేతు ఉన్నారండి, లగ్నంలో కేతు ఉన్నారు. ఇక్కడ చెప్పేది కేతువుకి మరి తల లేదు, అందుచేత ఆయనకి దృష్టి లేదు. కేతు గ్రహం ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతి కీలక పాత్ర వహిస్తారు. అందుచేత ఈ కేతు గ్రహం జలరాశుల్లో ఉంటే మీ జన్మజాతక చక్రంలో మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఏ రాశులు? కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు. మరి కాలపురుష కుండల చక్రానికి 4, 8, 12 వీటిని మోక్ష రాశులు అంట. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, అందులో చివరివి మోక్ష రాశులు. మరి మీ జన్మజాతక చక్రంలో కేతు రాశ్యాధిపతి గురుపాలిత రాశి అయ్యి ఆ రాశ్యాధిపతికి లక్ష్మీ స్థానాలకి ఆధిపత్యం వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరి 2 అట్లాగే కేతువు జలరాశిలో ఉండవచ్చు, అగ్నితత్వపు రాశుల్లో కూడా ఉండవచ్చు. మరి ఈ అగ్నితత్వపు రాశుల్లోనే మేష, సింహ, ధనస్సులో కేతు నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, మఖ, మూల ఇక్కడ అగ్నితత్వపు రాశుల్లో. ఇది ఒక పాయింట్. తర్వాత మీరు మొన్న అడిగిన ప్రశ్న, లగ్నంలో ఉన్నారండి, కేతువు లగ్నంలో ఉంటే ఎవరండి? ఆ రాశ్యాధిపతి ఎవరు? తీసుకోండి. కేతువు లగ్నంలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఎవరు అంటే లగ్నాధిపతి ఎవరు? అది గురుపాలిత రాశ, శనిపాలిత రాశ. ఒకటో పాయింట్. ఆయన లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్న, లేదా కేతు రాశ్యాధిపతి కేతువుని చూసిన, గురుపాలిత గ్రహమయ్యి లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్న మంచి ఫలితాలు అందిస్తారు. అది లగ్నంలో ఉందని భయపడాల్సిన పని లేదు. మరి లగ్నానికి కారకుడు ఎవరండి? రవిగ్రహం. మరి ఈ రవిగ్రహానికి జన్మజాతక చక్రంలో ఏ కారకత్వం వచ్చింది? రవిగ్రహానికి అంటే సింహరాశి. ఇప్పుడు ధనస్సు లగ్నం అనుకోండి, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం భాగ్యాధిపత్యం వచ్చింది కదా, చాలా అద్భుతం. ఇట్లా ఉంటాయి. లగ్నంలో ఉన్నారా, ద్వితీయంలో ఉన్నారా, తృతీయంలో ఉన్నారా, ఇది పక్కన పెడితే పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో మంచి ఫలితాలు అందిస్తారు. అయితే 10 కూడా ఉంది కదండి, ఉపచయస్థానం, అందులో కూడా మంచి ఫలితాలు అందిస్తారు. మరి లేదు, చంద్రుడి నుంచి ఉపచయాల్లో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా 2, 5, 9, 11లో లగ్నం నుంచి గురుకారక ప్లేస్ ఇందులో ఉన్నారనుకోండి, మరి ఈ రాశ్యాధిపతికి కూడా లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి. వస్తే మంచి, ఎక్కడున్నా సరే 3, 6లో ఉన్నారండి కేతువు, దాని కారక ఎవరు? కుజుడు. ఆయనకి మంచి ప్లేస్మెంట్ రావాలి జన్మజాతక చక్రం నుండి. అట్లాగే
ఆ రాస్యాధిపతి ఎవరు? ఆయనకి జన్మజాతక చక్రంలో అంటే రాదు కదండీ! అందరికీ రాదు కదా! అది అందరికీ రానప్పటికీ ఈ వీడియో చెప్పేదేంటంటే సారాంశం కేతువు 8 వృశ్చిక రాశిలో ఉచ్చక్షేత్రము అని చెప్తారు. వృశ్చిక రాశి అతి రహస్య రాశి. హిడెన్. మరి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇందాకే చెప్పుకున్నాను ఇది జలరాశి. అంటే ఏదైనా కేతువుకి సడన్‌గా ఇచ్చే తత్వం ఉంటుంది. ఉంటుంది. అందుకని ఇట్లా ఉన్నప్పుడు ముఖ్యంగా కేతువు రాస్యాధిపతిని చూడాలి. ఆయనే మొత్తం కేతువుకి ప్రాధాన్యం వహిస్తాడు. మరి షాడో ప్లానెట్స్ రాహువు, కేతువు ఇద్దరికీ అంతే. కానీ రాహువుకి దృష్టి ఉందండి. కేతువుకి దృష్టి లేదు. అందుచేత కేతు రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన లగ్న, పంచమ, భాగ్య, లక్ష్మీ స్థానాల్లో ఉంటే మంచి అనుగ్రహం. లేదా ఆ రాస్యాధిపతి లక్ష్మీ స్థానాధిపతులకు అధిపతి అయినా వెరీ గుడ్. లేదా లక్ష్మీ స్థానాన్ని చూస్తూ ఉన్నా లేదా ఆ స్థానాధిపతుల్ని చూస్తూ ఉన్న కేతువు అమోఘమైన ఫలితాలు అందిస్తారు. అట్లాగే కేతువు ఏ నక్షత్రంలో ఉన్నారో కూడా చూసుకోండి. ఆ నక్షత్రాధిపతి కూడా జన్మజాతక చక్రంలో ఏ భావాధిపతి అయ్యారు. కేతు గ్రహం వృషభ రాశిలోనే ఉన్నారనుకోండి మీ జన్మజాతక చక్రంలో. వృషభ రాశిలోనే ఉన్నారు. ఇది గురుపాలిత రాశి కాదు. వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర ఉంటాయి. రోహిణి, మృగశిర అంటే ఈ 3 కూడా గురుపాలిత నక్షత్రాలే గమనించండి. ఈ 3 కూడా గురుపాలిత నక్షత్రాలే. వృషభ రాశిలో ఉన్నారు కదండీ శనిపాలిత రాశి. కానీ ఇందులో గురుపాలిత నక్షత్రాలు ఉన్నాయి గమనించండి. ఇందులో ఈ మూడిట్లో ఏదో ఒక నక్షత్రంలో ఉన్నారనుకోండి. ఆ నక్షత్రాధిపతి కృత్తిక అయితే రవిగ్రహం, రోహిణి అయితే చంద్రగ్రహం, మృగశిర అయితే కుజగ్రహం. ఏదో ఒక నక్షత్రంలో ఉన్నారనుకోండి. ఈ గ్రహాలకి జన్మజాతక చక్రంలో మళ్ళీ లగ్న, పంచమ, భాగ్యాధిపత్యం వచ్చిన ద్వితీయం లాభం వచ్చిన ధనస్థానం కాబట్టి వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే కేతువుకి దృష్టి లేనందువల్ల ఆయనున్న రాస్యాధిపతి, ఆయనున్న నక్షత్రాధిపతి. అట్లాగే ఇంకొకటి, ఇప్పుడు ఈ శుక్రుడు ఉన్నారు కదా రాస్యాధిపతి. ఈ రాస్యాధిపతి కేతు ఉన్న రాస్యాధిపతి ఎవరో గమనించండి. ఆయన కేతు నక్షత్రాల్లో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. కేతు ఉన్న రాస్యాధిపతి కేతు నక్షత్రాల్లో ఉన్న మంచి ఫలితాలే ఉంటాయి. కేతు ఉన్న రాస్యాధిపతికి లగ్న, పంచమ, భాగ్యాధిపత్యం అట్లాంటి యోగాలు వచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. కేతువు ఏ నక్షత్రంలో ఉన్నాడో
ఆ నక్షత్రాధిపతి కూడా జాతకంలో మంచి భావాలకు ఆధిపత్యం వహించిన కేతువు నుండి అనుగ్రహం పొందుతారు. ఇదొకటో పాయింట్. 2, మీకు కేతు గ్రహం బాగుంటే ఎక్కువ ఆలయ దర్శనాలు చేస్తూ ఉంటారండి. ఆలయం అంటే ఇష్టం వీళ్ళకి. దర్శిస్తూ ఉంటారు. అట్లాగే ఆధ్యాత్మికంగా ఉంటారు ఎక్కువగా. వాళ్ళు తెలిసిపోతారు కేతువు అనుగ్రహంతో వీళ్ళు జన్మించారు. ఎందుకంటే కేతువు అంటేనే ఆధ్యాత్మికం, జ్ఞానం, మోక్షం ఇవన్నీ. కేతు బాగున్న వాళ్ళే మరి మంచి ఆధ్యాత్మిక ఉపన్యాసకులు అవుతారండి. ఈయన హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి ఆయన ఇచ్చే అద్భుతాలు కూడా మనకే అర్థమవు. అంటే చెడిచ్చారనుకోండి, ఇది ఎలా జరిగిందబ్బా అన్నట్టు అట్లాగే ఉంటుంది. అదే మంచి ఇచ్చారంటే అద్భుతంగా జీవితం ఉంటుంది. మరి ఈయన అధిదేవత గణపతి. ఈ గణపతికి కూడా మరి గణపతి కదా అందరికీ తెలిసిందే. ఈయన హెడ్ కూడా మరి ఏనుగు తల. ఏనుగుకి ఎట్లా అండి, చిన్ని కళ్ళు, పెద్ద చెవులు ఉంటాయి. భారీ శరీరం. కానీ ఏనుగు ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఏనుగుని రాజులాగా మనం చూస్తాం. అంటే ఇట్లాంటి కనెక్షన్స్ అన్నీ ఇట్లాగే మనకి ఋషులు అందించారు. అందుకని రాహు నక్షత్రాల్లో జన్మించిన వారికి కేతు దశ వస్తుందండి. కేతు నక్షత్రాల్లో జన్మించిన వారికి రాహు దశ కూడా వస్తుంది. మరి కేతు నక్షత్రాల్లో జన్మించిన వారికి రాహు దశ నిజంగా 42 సంవత్సరాల నుంచి రావాలి కాబట్టి అప్పుడే వస్తుందండి. మరి రాహు దశలో పుట్టిన వారికి కేతువు 48 అంటే 48 సంవత్సరాలు కేతువుకి మెచ్యూరిటీ లెవెల్ 48 సంవత్సరాలకే వస్తుంది. అంటే ఇది మరి అద్భుతమే. ఈ వీడియో ఎందుకు చేయడం జరిగింది, నిన్న ఒకరు లగ్నంలో కేతు ఉన్నారండి, మంచా చెడా అన్నారు. మరి వారి లగ్నం మిథున లగ్నం ఏదో పెట్టి ఉన్నారు, మర్చిపోయాను. లగ్నంలో ఉన్నారా, ద్వితీయంలో ఉన్నారా, పంచమంలో ఉన్నారా, కేతు ఎక్కడ ఉన్నారనేదే కాదు, మీరు చూసుకోవాల్సిన పాయింట్ కేతువు ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి అధిపతికి లగ్నాధిపత్యం, పంచమాధిపత్యం, భాగ్యాధిపత్యం వచ్చిందా, యోగాన్ని అందిస్తారు. లేకపోతే అందులో ఉన్నారా, లేకపోతే కేతు రాశ్యాధిపతి కేతువుని చూస్తూ ఉన్నారా, లేదు కేతువు నక్షత్రాధిపతి కూడా మంచి రోల్ ప్లే చేస్తారు. ఆయనకి ఏ భావాధిపత్యం వచ్చిందో ఆ భావం తాలూకా మంచి అందుకుంటారు. 2, కేతువు రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కేతు నక్షత్రంలో ఉంటే కేతు నక్షత్రంలో ఉండి కేతు నక్షత్రం వారైతే అంటే ఇప్పుడు
వృషభ రాశిలో కేతు ఉన్నారు. 1వ పాయింట్. శుక్రుడు. ఈ శుక్రగ్రహం అశ్వినిలో ఉన్నారు. 2. వీరు సింహరాశిలో జన్మించారు మఖా నక్షత్రంలో. అంటే మొత్తం వీరి జీవితం మొత్తం కేతువుతోనే ఉంది. అంటే వీరు ఎప్పుడూ కూడా ఇట్లాంటివి మనం జన్మజాతకం చూసుకున్నప్పుడు గమనించాలి. మీరు మాకు ఇలా ఉందండి, ఇట్లా ఉందా అని మళ్ళీ క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఈ వీడియో 1, 2 సార్లు వింటే మీ జన్మజాతక చక్రం మీదే పక్కన పెట్టుకుని చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ప్రశ్న వేయొద్దు అని కాదు, అతి సులువుగా అర్థమవుతుంది. అంటే మీరు ఎక్కువది కేతువుతోనే ఉన్నప్పుడు మీకు మీ జీవితాంతం గణపతి ఆరాధన చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ అశ్విని నక్షత్రంలో శుక్రుడు ఉన్నారు. మరి అశ్విని నక్షత్రంలో శుక్రుడు ఉంటే గురుపాలిత గ్రహం కాదు. దానికి కొన్ని వ్యతిరేక ఉంటాయి. ఉన్నప్పుడు కంపల్సరీ గణపతి ఆరాధన చేసుకోవాలి. అది బుధవారం. అట్లాగే నిన్నటి వీడియోలో రాహుకేతువులతో సూర్యచంద్రులు కలిసి ఉంటే ఏంటి ఇబ్బందులు చెప్పి ఉన్నాను. ఇట్లా ఉండి మీరు కేతు గ్రహం ఆధీనంలో ఉండి మీ సూర్యుడు కేతుతో కలిసిన, చంద్రుడు కేతుతో కలిసిన, కంపల్సరీ మీరు బుధవారం గణపతి ఆరాధన, గరికితో పూజ జీవితాంతం చేసుకుంటూ ఉంటే కేతుగ్రహం యొక్క అనుగ్రహం సులభంగా అందుకుంటారు. ఫస్ట్ మీరు కేతువు మీకు గురుపాలిత రాశిలో ఉన్నారా అంటే ఫస్ట్ క్లాస్. రెండోది ఆ రాశ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యారా. 2. 3 లేదు లగ్న పంచమ భాగ్యస్థానంలో ఉన్నారా రాశ్యాధిపతి, లేదా లగ్న పంచమ భాగ్యస్థానాలను చూస్తూ ఉన్నారా, లేదా లగ్న పంచ భాగ్యాధిపతులని చూస్తూ ఉన్నారా. ఇట్లా అంటే ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానానికి సంబంధించినవి కాబట్టి లక్ష్మీ అనుగ్రహం, భోగభాగ్యాలు అన్నీ ఉంటాయండి. ఒకవేళ మీ కేతువు షష్టమంలో ఉన్నారు, మంచిదే అండి. అష్టమంలో ఉన్నారు, వ్యయంలో ఉన్నారు అన్నప్పుడు ఆ రాశ్యాధిపతికి లగ్నాధిపత్యం వచ్చిన, భాగ్యాధిపత్యం వచ్చిన, పంచమాధిపత్యం వచ్చిన మీరు అదృష్టవంతులే. అంటే లగ్నము కేంద్రం కోణం అవుతుంది కాబట్టి ఎప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతుల మీద చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి మరి మిగతా వీటికి అష్టమాధిపత్యం కూడా వస్తుందండి. తులాలగ్నం ఉంది, అష్టమాధిపత్యం వృషభ రాశికి వస్తుంది. వచ్చినా పర్లేదు, లగ్నాధిపత్యం వచ్చింది కదా, అట్లా తీసుకోండి, మంచిదే. ఫస్ట్ ఈ ఆధిపత్యాలు వచ్చేస్తే మీకు ఈ భావాల్లో కేతుగ్రహం ఉన్నా భయపడాల్సిన పని లేదు. రెండోది అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉంటే, ముఖ్యంగా అష్టమంలో ఉంటే వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఎక్కువ. అట్లాగే అకల్ట్ సైన్స్ అంటే జ్యోతిష్య శాస్త్రం, అట్లాగే మంచి రీసెర్చర్స్, ఇట్లాంటివన్నీ వీరికి ఉంటాయి. ఎందుకంటే కేతు అంటే హిడెన్ అని చెప్పాను కదా, రహస్యం. ఏదైనా కనిపెట్టడం, రహస్యంగా ఉన్నదాన్ని కనిపెట్టడం ఒక కేతువుకే సాధ్యమండి. మిగతా ఏ గ్రహాలు లేవు, ఒక కేతువుకే సాధ్యం.
అందుకని కేతు గ్రహం ఇచ్చే అద్భుతాలు ఇట్లా ఉంటాయి. మరి కేతు గ్రహానికి వర్ణాలు కూడా చిత్రవర్ణం అంటారు. అంటే ఒక కలర్ కాదు, చిత్ర విచిత్రంగా కలిసే 1, 2, 3, 4 కలర్స్ కలిసే ఉండే రంగు చిత్రవర్ణం. ఎందుకు ఈ వీడియో అంటే, మనకి రాహువు కేతువు మనం జన్మించినప్పుడు ఏ స్థానాలలో ఉన్నారో దాన్ని బట్టి జీవితం చెప్పవచ్చండి. ఎట్లా అంటే, లగ్నంలో కేతు ఉంటే సప్తమంలో రాహు ఉంటారు. ఇది మరి మంచిది కాదు. లగ్నంలో కేతు మంచి ఫలితాలు ఇస్తారండి, సప్తమంలో ఇవ్వరు. మరి ద్వితీయంలో రాహు ఉంటే అష్టమంలో కేతు ఉంటారు. ఇది మంచిదే, కానీ ద్వితీయ రాహు మంచిది కాదు. ద్వితీయ రాహు బాగుండాలంటే రాహుకి ఆ రాశ్యాధిపతి శనిపాలిత రాశి అవ్వాలి. ఆ రాశ్యాధిపతి జన్మజాతక చక్రంలో మంచిగా ప్లేస్ అవ్వాలి. లేదంటే చిన్నతనం నుండే చాలా అష్ట కష్టాలు పడతారండి. రాహు ద్వితీయంలో ఉన్నవారికి నేను చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, చాలామందిని చూసి ఉన్నాను కూడా. అది తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులు వస్తాయి, లేకపోతే తల్లిదండ్రులు లేకపోవడమో, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు లేకపోవడమో, చిన్నప్పటి నుంచి కష్టాలు పడడమో ఏవో ఒకటి ఉంటుంది. అష్టమంలో ఉంటారు కాబట్టి భక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ లేదు మీకు, ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళిపోండి. వెళితే ఆటోమేటిక్గా మీకు రాహు కూడా సెటరేట్ అయిపోతారు. అది కూడా రాహువు ద్వితీయంలో ఉంటుంది, మంచిది కాదండి. సర్పదోషం, ద్వితీయం, పంచమం ఇట్లా ఉండకూడదు, భాగ్యం. అందుచేత కేతువు 2లో ఉంటే రాహు అష్టమంలో ఉంటారు. మరి అష్టమ రాహువు కూడా అంత మంచిది కాదు. అష్టమకారకుడు గురుగ్రహం, ద్వితీయకారకుడు అష్టమకారకుడు శనిగ్రహం. ఇక్కడ కేతువుకి బాగుంటుంది, రాహుకి అంత కాదు. ద్వితీయంలో రాహు ఉంటే గురుగ్రహం కాబట్టి ఆ కారక ప్లస్ కేతుకు బాగుంటుంది. ఇట్లాగా ఒకళ్ళు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఒక భావం మాత్రం దెబ్బతింటుందండి. అట్లా ఉంటుంది. కొందరికి పంచమంలో కేతు ఉంటారు. అది పంచమంలో కేతు ఉంటారు ఉన్నప్పుడు అది గురుపాలిత రాశి అయితే వారికి పుట్టిన పిల్లలతో మంచి సత్సంబంధాలు ఉంటాయి, మంచి పిల్లలు కలుగుతారు. అట్లాగే వాళ్ళ పిల్లలకు కూడా బాగా జరుగుతుంది. అదే శని పాలిత రాశి అనుకోండి, కేతువు పంచమంలో ఉండి చాలా ఆ కేతు మహాదశ వచ్చినప్పుడు పిల్లలకి ఆ తల్లిదండ్రులకి పడదు, లేదా కష్టమవుతుంది. పంచమంలో రాహువు కానీ కేతువు కానీ ఉంటే అది చాలా జాగ్రత్తగా చూడాలి సంతాన విషయంలో మాత్రం. ఇట్లా ఉన్నప్పుడు కంపల్సరీ గురుగ్రహ వీక్షణ అయితే మాత్రం ఆ గ్రహాలకు ఉంటే మంచి, లేదంటే సంతాన విషయంలో ఇబ్బందులు అయితే మాత్రం 100% ఉంటాయి. అందుచేత కేతుగ్రహం ఎక్కడ ఉన్నారన్నది కాదండి, ఆయన రాస్యాధిపతే మొత్తం రోల్ ప్లే చేస్తారు. రాహుకి అంతే, కాకపోతే రాహు ఎక్కడుంటే అక్కడి నుంచి దృష్టి సారిస్తారు, కేతువుకి అసలు దృష్టే ఉండదు. అందుకనే కేతు రాస్యాధిపతి దృష్టే మనం తీసుకోవాల్సి వస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.